హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఫస్ట్ అంతా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, సో ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను ఒక మంచి వీకెండ్ పార్టీ మేకప్ లుక్ క్రియేట్ చేయబోతున్నానండి. ఈ మేకప్ వచ్చేసి మనకి వీకెండ్స్ లో పార్టీకి వెళ్ళడానికి కానివ్వండి, అండ్ దట్టు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి, సో అలా వీకెండ్ టైం ఎంజాయ్ చేయడానికి వెళ్ళడానికి కానివ్వండి, సో చాలా చాలా బాగుంటుందండి. రెగ్యులర్ గా కాకుండా, రొటీన్ గా కాకుండా కొంచెం హెవీ బేస్ లోని ఈ మేకప్ అనేది ఉంటుంది. సో ఎవరికైతే కొంచెం వీకెండ్ పార్టీస్ కానివ్వండి, నైట్ పార్టీస్ కానివ్వండి, మీకు అలా ఎక్కువ కొంచెం మేకప్ హెవీగా కావాలి అనుకునే వాళ్ళకైతే ఈ మేకప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఓకే, మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో మరి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు సో నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ని బాగా షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఓకే, మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేసేస్తున్నానండి. సో ఆల్రెడీ నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను, సో టోనర్ అప్లై చేసేసాను. సో నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాం, ఓకేనా? సో నెక్స్ట్ నేను టోనర్ అప్లై చేసిన తర్వాత సీరం అప్లై చేస్తానండి. సో సీరం వచ్చేసి నేను వావ్ ఆయిల్ ఫ్రీ బ్లెమిష్ కేర్ సీరం యూజ్ చేస్తున్నాను. ఓకే, నేను యూజ్ చేసే ప్రతి ఒక్కటి మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ సీరం యూజ్ చేస్తాను. సో సీరం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తా చేస్తాను, చూడండి, ఓకేనా? సో మేకప్ కి ఫస్ట్ మనం కావాల్సింది ఏంటి అంటే స్కిన్ ని మంచిగా ప్రెప్ చేసుకుంటే మేకప్ కూడా మీకు రిజల్ట్ అంతే బాగుంటుంది. సో మేకప్ ఫినిష్ కూడా బాగా వస్తుంది. ఓకే, ఓకే అండి. సీరం అప్లై చేసేసిన తర్వాత ప్రతి ఒక్కదానికి మీరు అప్లై చేసే ముందు ఒక్కొక్క 1 మినిట్ గ్యాప్ ఇవ్వండి, ఓకేనా? సో వెంటనే అప్లై చేయకుండా 1 మినిట్ గ్యాప్ ఇచ్చి అప్లై చేయండి, ఓకే? సో నెక్స్ట్ సీరం తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తా. సో మాయిశ్చరైజర్ కూడా వావ్ యాపిల్ సిడార్ వెనిగర్ మాయిశ్చరైజర్ తీసుకుంటానండి. సో ప్రతి ఒక్కటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అన్ని చెక్ చేయండి, ఓకేనా? సో మాయిశ్చరైజర్ అప్లై చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ అండి. సో సన్ స్క్రీన్ ఏంటి అంటే ఇప్పుడు ఇది వీకెండ్ మేకప్ లుక్ కాబట్టి మీరు మార్నింగ్ టైం కనుక మేకప్ వేసుకున్నట్టయితే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒకవేళ ఈవినింగ్ అయితే స్కిప్ చేసేయచ్చు, ఓకే? సో ఏ మేకప్ కైనా కూడా మీరు మార్నింగ్ టైం మేకప్ చేసుకునేటట్టయితే సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అండి. చాలామంది ఏంటంటే యూట్యూబ్లో సన్ స్క్రీన్ రాసుకోకుండా డైరెక్ట్గా మాయిశ్చరైజరో ప్రైమరో అప్లై చేసేసి చూపిస్తూ ఉంటారు. సో అలా కాదు, మీరు మార్నింగ్ టైం అప్లై చేసుకునేటట్టయితే సన్ స్క్రీన్ ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఇది కొంచెం వైట్ కాస్ట్ అనేది ఇస్తుంది. సో కొంచెం స్కిన్ లో కొంచెం బ్లెండ్ అవ్వడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. సో సన్ స్క్రీన్ బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసేసిన తర్వాత ఇంకా నేనేం ప్రైమర్ అప్లై చేయలేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మెబ్లే ఫిట్ మీ ఫౌండేషన్ తీసుకుంటున్నాను. సో ఇందులో నా షేడ్ ఏంటి అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఎన్ని ఫౌండేషన్స్ యూజ్ చేసినా కూడా నాకైతే ఇది చాలా బెస్ట్ అనిపిస్తుందండి. మంచిగా స్కిన్లో బ్లెండ్ అవుతుంది అండ్ చాలా మంచి కవరేజ్ ఇస్తుంది, ట్రై చేయండి, ఓకేనా? అండ్ నేను ఫస్ట్ హ్యాండ్స్తోనే బ్లెండ్ చేసేసాను. సో మిగిలిపోయింది నేను కొంచెం ఫౌండేషన్ బ్రష్ తీసుకుని సో ఇట్లా బ్లెండ్ చేసేస్తున్నాను అనమాట. సో నేనైతే ఈ కన్సీలర్ అనేది నాకు ఎక్కువగా డార్క్ సర్కిల్స్ అట్లా ఏమీ ఉండవండి, స్పాట్స్ కూడా ఏమీ కనిపించవు ఫౌండేషన్ అప్లై చేసేస్తే. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువగా స్పాట్స్ అవి ఉంటే మీరు ఎక్కడుంటే అక్కడ మీరు కన్సీలర్ ఖచ్చితంగా అప్లై చేయండి, ఓకేనా? అండ్ నేను వచ్చేసి బనానా పౌడర్తో ఒకసారి మొత్తం అంతా సెట్ చేసుకుంటున్నాను. సో ఐస్ చుట్టూ కన్సీలర్ అదంతా యూజ్ చేస్తాం కదా. సో నేనైతే ఓన్లీ ఐస్ మీద, ఎందుకంటే ఇప్పుడు ఐ షాడో వేస్తాం కాబట్టి సో ఐస్ మీద అప్లై చేశానండి. సో ఓకే అండి, ఫేస్ పౌడర్ వేసేసి మొత్తం మనం సెట్ చేసేసాము. ఈ బ్లూ హెవెన్ ఈ కాంపాక్ట్ అనేది మనకు కొంచెం షిమ్మరీ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట ఫేస్ మీద. సో బట్ మనం ఇది ఎప్పుడు అంటే పార్టీస్ గానీ అలా నైట్ వేర్ గానీ ఏదైనా హెవీగా కావాలి అనుకున్నప్పుడు యూజ్ చేసుకుంటే బాగుంటుంది, ఓకే? అండ్ నెక్స్ట్ ఐబ్రోస్ ఫిల్ చేస్తున్నాను. సో ఐబ్రోస్ అయితే నాకు కొంచెం లైట్గానే ఉంటాయండి. సో మీరు ఐబ్రోస్ మీరు లైట్గా ఉన్నా మీకు కొంచెం డార్క్గా ఉన్నా పర్లేదు. సో మొత్తం మీరు మేకప్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఐబ్రోస్ అనేవి ఫిల్ చేయండి. ఐబ్రోస్ ఫిల్ చేస్తే మీకు ఆ మొత్తం ఫేస్ అనేది హైలైట్ అవుతుంది. సో నేనైతే ఈ ఐ షాడో ప్యాలెట్ తీసుకుంటున్నాను. సో ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. సో చాలా చాలా బాగుంది అండ్ మోస్ట్ ఎక్కువ షేడ్స్ అయితే చాలా అనిపించాయి నాకు అండ్ అఫోర్డబుల్లో ఉందన్నమాట.
అనమాట. నేను దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో నేనైతే ఇప్పుడు ఐ షాడో కొద్దిగా హెవీగా వేసుకుంటున్నాను. అంటే నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి సో బ్లాక్ అంటే స్మోకీ ఎఫెక్ట్ వచ్చేలాగా నేనైతే అప్లై చేసుకుంటున్నాను. సో ఐబ్రో పెన్సిల్ తర్వాత కాజల్, ఐలైనర్ పెట్టేసుకున్నాను. సో స్పెషల్లీ అవి ఏం చూపించడానికి ఏముంటుంది, ప్రతి మేకప్లో చూపించేదే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లష్ చేసుకుంటున్నానండి. సో ఈ బ్లష్ ప్యాలెట్ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. సో చాలా చాలా బాగుంది. లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కూడా ఉంది. అండ్ దీంట్లోనే నేను కాంటోరింగ్ తీసుకున్నాను. సో ఈ కాంటోరింగ్ ప్యాలెట్లోనే హైలైటర్, కన్సీలర్, కాంటోరింగ్ అన్నీ వస్తాయి. సో బట్ నాకైతే కాంటోరింగ్ సెక్షన్ అంటే అంత బాగా నచ్చలేదండి. సో కాంటోర్ చేసేది కొంచెం డార్క్గా ఉండాలి. సో బట్ నాకైతే ఇదంత డార్క్గా కాంటోరింగ్ అనిపించట్లేదు. సో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. బట్ ఓకే బాగుంది అని చెప్పచ్చు. సో ఖచ్చితంగా కాంటోరింగ్ అయితే చేసుకోండి. నైట్ మేకప్స్కి ఇది మంచిగా ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సో లిప్స్టిక్ వేసేసుకుంటాను. ఇదైతే మ్యాట్ లిప్స్టిక్ అండి, చాలా చాలా బాగుంది. అండ్ మంచిగా వేసుకుంటుంటే లిప్స్కి జ్యూసీగా ఉంది. అండ్ మనకి కాసేపటికి డ్రై అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మొత్తం అంతా అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి నైట్ మేకప్ కాబట్టి నైట్ మేకప్ అయినా డే మేకప్ అయినా హైలైటర్ అయితే కంపల్సరీ అండి. సో ఏంటంటే మీరు డే టైమ్ కనుక మీరు బయటికి వెళ్ళాలి అనుకుంటే కొంచెం హైలైటర్ కొద్దిగా తగ్గించుకోండి. నైట్ టైం అయితే మాత్రం హైలైటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. అంటే ఆ షిమ్మరీ ఎఫెక్ట్ అనేది ఫేస్ మీద మంచిగా తెలుస్తుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఫైనల్ గా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో చూసారు కదా, ఫస్ట్ కొంచెం హెవీగా కనిపించినా అంత హెవీగా ఏమీ ఉండదు, అనిపించదు. సో నాకైతే లుక్ అయితే చాలా బాగా వచ్చింది. సో మరి బట్ ఈ లుక్ ని మనం అలాగే లాక్ చేయాలి ఈవినింగ్ వరకు అంటే సో ఒక సెట్టింగ్ స్ప్రేతో దీన్ని ఖచ్చితంగా సెట్ చేయాలి. ఓకేనా? సో సెట్టింగ్ స్ప్రే ఖచ్చితంగా యూజ్ చేయండి. ఓకే, సో సెట్టింగ్ స్ప్రే మీరు ఎప్పుడైతే మీరు స్ప్రే చేస్తారో సో ఫేస్ ని ఇలాగే డ్రై అయిపోనివ్వండి. ఓకేనా? దాన్ని మన ట్యాప్ చేయడం కానీ ఏమీ చేయొద్దు ప్లీజ్. సో ఇప్పుడు నేను మొత్తం టోటల్ గా రెడీ అయిపోయి మీకు లుక్ ఎలా వచ్చింది అనేది చూపిస్తా. ఓకేనా? సో ఈ మేకప్ లుక్ అనేది మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఓకేనా? నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ సాటర్డే బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు సో ఇలాంటి మేకప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా చాలా బాగా వస్తుంది. ఓకేనా? సో ఇలాంటి వీడియోస్ కోసం వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? అండ్ లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి గైస్. ఓకే, సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాబాయ్.